ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కిచెన్. మనకెప్పుడైనా ఏమి తినబుద్ధి కానప్పుడో, సరిగ్గా ఆకలి వేయనప్పుడో, అన్నంలో ఏదైనా సంథింగ్ ఎక్స్ట్రా స్పెషల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది, అవునా? అలా అనిపించిందంటే మీరు తప్పకుండా ఈ కాకరకాయ పుల్ల బెల్లంని ఒకసారి ట్రై చేయాల్సిందేనండి. అంటే కాకరకాయ అనగానే అబ్బా చేదు అనుకోవద్దు. నేను చెప్పినట్టు ట్రై చేస్తే అస్సలు చేదనేదే ఉండదు. మరెందుకు ఆలస్యం? ముందు ఈ కాకరకాయ పుల్ల బెల్లంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అరకిలో కాకరకాయలు, 50 గ్రాములు చింతపండు, 3 ఉల్లిపాయల్ని స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి, 1/2 కప్పు వెల్లుల్లి, ఉప్పు 1 టేబుల్ స్పూన్, కారం 3 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టీ స్పూన్, మినపగుళ్ళు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టీ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, బెల్లం పౌడర్ 5 టేబుల్ స్పూన్స్. ఒకవేళ మీ దగ్గర బెల్లం పౌడర్ లేకపోతే 1/2 కప్పు బెల్లాన్ని తరిగి వేసుకోండి, 4 ఎండుమిర్చి, 1/2 టీ స్పూన్ ఇంగువ, కరివేపాకు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కాకరకాయల్లో చేదు తగ్గించాలి కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ కాకరకాయల మీద ఉన్న స్పైక్స్ అన్ని స్క్రేప్ చేసుకుందాం. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసుకుందాం. చేదు తగ్గించే సెకండ్ స్టెప్ ఏంటంటే ఈ ముక్కల్లో 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఉప్పు అప్లై చేసాం కాబట్టి 10 నిమిషాల తర్వాత కాకరకాయ ముక్కలు మెత్తబడతాయి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో ఉన్న చేదుని గట్టిగా పిండి పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేయడం వల్ల కాకరకాయ ముక్కల్లో దాదాపు 50% చేదు గ్యారంటీగా తగ్గిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి, జీలకర్ర, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం పౌడర్ వేసుకుని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ రెసిపీకి అసలైన ఓనర్ ఈ పుల్ల బెల్లం పేస్ట్ రెడీ. నెక్స్ట్ కాకరకాయ ముక్కల్ని నూనెలో ఫ్రై చేద్దాం. ఈ కాకరకాయ ముక్కల్ని నల్లబడకుండా ఫ్రై చేసుకోవాలండి, లేదంటే టేస్ట్లో తేడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి మినపగుళ్ళు, పచ్చిశనగపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేద్దాం. నెక్స్ట్ ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ కూడా వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయ స్లైసెస్ వేసుకుని అవి ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేద్దాం. ఉల్లిపాయ స్లైసెస్ ట్రాన్స్పరెంట్ అవ్వగానే పసుపు వేసి బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఫ్రై చేసి ఉంచుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుని బాగా కలుపుతాం. తర్వాత మిక్సీ పట్టుకున్న పుల్ల బెల్లం పేస్ట్ వేసుకుని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకుందాం. చూసారా, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. అంతేనండి, కాకరకాయ పుల్ల బెల్లం రెడీ. ఇది సరిగ్గా చేసుకోగలిగితే దాదాపు వారం రోజుల పైనే నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే దాదాపు నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. తడి తగలకుండా ఉంటే చాలు. ఇక ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు వేడివేడి అన్నంలో ఈ పుల్ల బెల్లంని వేసుకుని కాస్త నెయ్యి తగిలించి లాగిస్తే ఆ టేస్టే వేర్లేండి. మీరు తయారు చేసుకుని మీకెలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్.